జై శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ప్రేమైన భక్తులారా, ఆషాఢ మాసం ప్రారంభం కాగానే ప్రతి ఇంట్లో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. మంత్రులు గారు ఆషాఢంలో పెళ్లి చేసుకోకూడదంటారు, కొత్త ఇంటికి వెళ్ళకూడదంటారు, అద్దె ఇంటికి మారవచ్చునా, కొత్తగా పెళ్లైన కోడలు అత్తగారింట్లో ఉండకూడదంటారు. ఇది నిజమేనా? తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఈ మాసంలో ఏం చేయాలి, ఏ పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, ఇలా చాలా సందేహాలు తరచుగా అడుగుతున్నటువంటి విషయం వాస్తవమే. ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలకు శాస్త్ర సాంప్రదాయం ఏమి చెబుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా భక్తులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. ఆషాఢ మాసం అశుభమైనటువంటి మాసం కాదు, అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణువు శయన ఏకాదశి, అంటే మన తెలుగు రాష్ట్రాలలో తొలి ఏకాదశిగా ప్రసిద్ధి చెందినటువంటి రోజున శ్రీ మహావిష్ణువు నిద్రలోకి, అంటే యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతుంటాయి. ఈ రోజు నుండే చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్యం అంటే దేవుడు నిద్రపోతున్నాడు కాబట్టి పూజలు చేయకూడదని కాదు. ఈ 4 నెలలు, అంటే చాతుర్మాస్య నెలలు, ఈ 4 నెలలు భక్తులు జపం, తపస్సు, దానం, పారాయణం, వ్రతాలు ఎక్కువగా ఆచరించాలని మన ఋషులు సూచించారు. ఇప్పుడు భక్తులు అడిగేటువంటి సాధారణంగా ఎక్కువగా వచ్చేటువంటి ఆ ధర్మ సందేహ ప్రశ్నలకు సమాధానం చూద్దాం. మొదటిది ఎక్కువగా అడిగేది, ఆషాఢంలో వివాహాలు చేసుకోవచ్చా? సాంప్రదాయంగా ఆషాఢ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, శంకుస్థాపనలు వంటి ప్రధాన శుభకార్యాలు నివారిస్తారు, అంటే చేయరు. ఎందుకంటే ఇది చాతుర్మాస్యం ప్రారంభ కాలం. అందువల్ల చాలా సందర్భాలలో ఈ మాసంలో వివాహ ముహూర్తాలు ఉండవు. రెండవ సందేహం అడిగేది, కొత్తగా పెళ్లైన కోడలు ఆషాఢంలో పుట్టింటికి ఎందుకు వెళ్ళాలి? మన పెద్దలు ఆషాఢం రాగానే కొత్తగా పెళ్లైన కోడలిని కొంతకాలం తల్లిగారింటికి పంపే ఆచారాన్ని పాటిస్తూ ఉంటాం. దీనిని కొందరు శాస్త్ర నియమం అనుకుంటారు, కానీ ఇది ధర్మశాస్త్రాల్లో తప్పనిసరి ఆజ్ఞగా ఎప్పుడా చెప్పబడలేదు. ఇది ప్రధానంగా కుటుంబ సాంప్రదాయం మరియు సామాజిక ఆచారం మాత్రమే. పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండి వ్యవసాయ ఆధారిత జీవనం ఉండేది. వర్షాకాలం ప్రారంభమయ్యేటువంటి ఈ సమయంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి కావున, అలాగే కొత్త దంపతులకు కొంతకాలం విరామం ఇవ్వడం, అమ్మాయి తన తల్లిదండ్రుల దగ్గర కొంత సమయం గడపడం, ఈ 2 కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పడడం వంటి సామాజిక కారణాల వల్ల ఈ ఆచారం ఏర్పడిందని పండితులు వివరిస్తారు. అందువల్ల ఈ రోజుల్లో ఉద్యోగం, చదువు, కుటుంబ పరిస్థితులను బట్టి ఈ ఆచారాన్ని పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. దీనిని శాస్త్ర విరుద్ధమని చెప్పడం కూడా సరైంది కాదు. ఇంకొకటి, మూడవది, అద్దె ఇంటికి మారవచ్చునా? ఉద్యోగం, పిల్లల చదువు లేదా ఇతర అవసరాలను బట్టి అద్దె ఇంటికి మారాల్సి వస్తే ధర్మశాస్త్రాలలో ప్రత్యేక నిషేధం ఏమీ లేదు. శుభ సమయం చూసుకొని పాలు పొంగించి భగవంతుని స్మరించి ఇంట్లోకి ప్రవేశిస్తే మంచిది, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే కొంత ఇంటికి గృహప్రవేశం మాత్రం సాధారణంగా ఆషాఢంలో చేయరు. 4వ సందేహం, కొత్త వాహనం లేదా కొత్త వస్తువులు కొనవచ్చునా? అత్యవసరమైతే కొనవచ్చు. కొనుగోలు చేసిన తర్వాత గణపతి లేదా వాహన పూజ చేయించడం మంచిది. అత్యవసరం కాకపోతే శుభముహూర్తం వచ్చే వరకు వేచి ఉండడం ఒక మంచిదని పెద్దల నమ్మకం. ఇక 5వది, ఈ మాసంలో ఏ పూజలు చేయాలి? ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ఉపవాసం, విష్ణు సహస్రనామ పారాయణ, శివాభిషేకము, లలితా సహస్ర పారాయణ, తులసి పూజ, అన్నదానము, గోసేవ, భాగవత, రామాయణ, పురాణాల పారాయణం వంటి ఇలాంటి పుణ్యకార్యాలు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెప్తుంటాయి. ఆషాఢ మాసంలోటి ముఖ్యమైనటువంటి పర్వదినాలు కూడా కొంతగా తూచిగా తెలుసుకుందాం. ఒకటి, తొలి ఏకాదశి. దీనినే దేవ శయన ఏకాదశి అంటారు. చాతుర్మాస్య ప్రారంభమవుతుంది. గురు పౌర్ణమి, గురువులను స్మరించేటువంటి మహత్తరమైనటువంటి రోజు. తెలంగాణలో విశేషంగా బోనాల మహోత్సవం ఉంటుంది. కొన్ని సాంప్రదాయాలలో వారాహీదేవి గుప్త నవరాత్రుల ఆరాధన కూడా ప్రారంభమవుతుంది. ప్రియమైన భక్తులారా, ఆషాఢ మాసాన్ని అశుభమాసంగా చూడకండి. ఇది శుభకార్యాలను తగ్గించి శుభ సాధనములకు పెంచుకోవాల్సిందిగా పవిత్రమైనటువంటి మాసం. ఈ నెలలో భక్తితో భగవన్నామ స్మరణం చేసి దేవాలయ దర్శనం చేయండి, దాన ధర్మాలు చేయండి. మీకు చేతనైనంత వరకు ఒక మంచి పనిని చేయడం ప్రారంభం చేసుకోండి. భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇలాంటి ధర్మ సందేహాలకు శాస్త్ర ఆధారాలతో సమాధానాలు తెలుసుకోవాలంటే మన శ్రీవారి దాసుడు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. చాలా మంది మన వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ
సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎందుకలాగా? మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ₹1 కూడా కట్టు కాదు. కానీ అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకొన్ని ఆధ్యాత్మిక విశేషాల గురించి మీ ముందు తీసుకురావడానికి నాకు ఒక మోటివేషన్ గా ఉంటుంది. కావున భక్తులారా, ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమైనటువంటి ఆషాఢ మాసం గురించి ధర్మ సందేహాలు ఉంటే గనక కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇట్లు మీ శ్రీవారి దాసుడు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.